హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్కై టాక్స్. ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనగానే మనకు గుర్తొచ్చేది కెమెరా కాదు, ఇంటర్నెట్ కాదు. మనకు గుర్తొచ్చేది ఒకే ఒక్క ఫోన్, అదే నోకియా. ఆ రోజుల్లో ఫోన్ పడిపోతే భయం ఉండేది కాదు. నీళ్ళల్లో పడితే కూడా పనిచేస్తుందా అని ట్రై చేసే ధైర్యం ఉండేది. బ్యాటరీ అయిపోతుందా అనే టెన్షన్ లేదు. ఎందుకంటే ఒక్కసారి ఛార్జ్ పెడితే 2 నుంచి 3 రోజులు నడిచేది. గ్రామాల్లో, కొండల్లో సిగ్నల్స్ కష్టమైన చోట్ల కూడా నోకియా పనిచేసేది. అందుకే నోకియా కేవలం ఒక ఫోన్ కాదు, మన జీవితంలో ఒక నమ్మకం. అప్పట్లో చాలామంది ఒక ఫోన్ను 4 నుంచి 5 సంవత్సరాలు వాడేవాళ్ళు. కొత్త ఫోన్ కొనడం అంటే అవసరం వచ్చినప్పుడే, ఫ్యాషన్ కోసం అస్సలు కొనేవారు కాదు. ఈ స్థాయిలో ప్రజల నమ్మకాన్ని సంపాదించిన కంపెనీ చాలా అరుదు. అదే నోకియా. ఇలాంటి కంపెనీ ఒక రోజు పూర్తిగా మార్కెట్ నుంచి కనిపించకుండా పోతుందని ఎవరూ ఊహించరు. అసలు నోకియా వెనకాల ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నోకియా అసలు మొబైల్ కంపెనీ కాదు. నోకియా కథ మొబైల్తో మొదలవ్వలేదు. 1865లో నోకియా ఫిన్లాండ్లో మొదలైంది. అప్పట్లో మొబైల్ అంటే కూడా ఏంటో తెలియదు. నోకియా మొదట కాగితం తయారు చేసింది. తర్వాత రబ్బర్ షూస్, టైర్స్, కేబుల్స్ తయారు చేసింది. అంటే నోకియా మొదటి నుంచి ఒకే పని చేసే కంపెనీ కాదు. 1960s, 1970sలో టెక్నాలజీ పెరుగుతుండగా నోకియా కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వైపు వెళ్ళింది. 1980slకి వచ్చేసరికి ప్రపంచమంతా వైర్లెస్ కమ్యూనికేషన్స్ వైపు వెళ్తుందని నోకియా ముందే గ్రహించింది. చాలా కంపెనీలు భయపడ్డాయి, కానీ నోకియా మాత్రం రిస్క్ తీసుకుంది. అదే భవిష్యత్తు అని నమ్మి టెలికాం మొబైల్స్ నెట్వర్క్స్ మీద భారీ పెట్టుబడి పెట్టింది. అప్పట్లో చాలామంది నోకియాను ఒక పేపర్ కంపెనీ ఫోన్లు చేస్తుందా అని నవ్వారు. కానీ అదే నిర్ణయం తీసుకున్న నోకియా ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీగా మారింది. యూరోప్, ఏసియా, ఆఫ్రికా, ఇండియా ఎక్కడ చూసినా నోకియానే. ముఖ్యంగా ఇండియాలో నోకియా అంటే ఫోన్ అనే అర్థం వచ్చింది. నోకియా 1100, 3310 లాంటి మోడల్స్ కొన్ని కోట్ల మంది వాడారు. గ్రామాల్లో కూడా నోకియా ఫోన్ ఉండేది. ఎందుకంటే అది పడిపోయినా పగలదు, ఛార్జ్ ఎక్కువసేపు వస్తుంది, సిగ్నల్స్ బలహీనంగా ఉన్నా పనిచేస్తుంది. ఈ నమ్మకం వల్లే ప్రజలు నోకియాని మార్చాలనే ఆలోచన కూడా చేసేవారు కాదు. కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి, షేర్స్ ధరలు పెరిగాయి. మేనేజ్మెంట్కు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టు అనిపించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అదే జనరేషన్ మారుతున్నా నోకియా అప్డేట్ అవ్వకపోవడం. నోకియా బయట చాలా బలంగా కనిపించిన లోపల మాత్రం సమస్యలు మొదలయ్యాయి. ఆ రోజుల్లో టెక్నాలజీ వేగంగా మారుతుంది. ఫోన్స్ కేవలం కాల్ చేయడానికి మాత్రమే కాదు, మెసేజెస్, ఇంటర్నెట్, యాప్స్ వైపు వెళ్తుంది. నోకియాలో పనిచేసే చాలామంది ఇంజనీర్స్ ఇది ముందే గమనించారు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఉంది, మన సింబయన్ సిస్టమ్ చాలా నెమ్మదిగా ఉంది, ఇది టచ్ స్క్రీన్కు సరిపోదు అని మేనేజ్మెంట్కు చెప్పారు. సింబయన్ అనేది నోకియా ఫోన్లలో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్. కానీ మేనేజ్మెంట్ మాత్రం ఈ మాటలను సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే నోకియా బాగా సంపాదిస్తుంది. ఫలితాలు బాగున్నప్పుడు సమస్యలు కనిపించవు. మేనేజ్మెంట్ ఏమనుకుందంటే, మన ఫోన్లు బాగానే అమ్ముడుపోతున్నాయి కదా, అప్పుడే ఎందుకు ఇంత పెద్ద మార్పులు అని. ఇది అహంకారం కాదు, భయం కూడా కాదు, కానీ ఒక పెద్ద తప్పు. ఏంటంటే జనరేషన్ మారుతున్నా నోకియా అప్డేట్ అవ్వకపోవడం. ఇక్కడే నోకియా వెనుకపోవడం మొదలయ్యింది. 2007లో ఐఫోన్ వచ్చి నోకియాకు పెద్ద షాక్ ఇచ్చింది. స్టీవ్ జాబ్స్ స్టేజ్ మీద నిలబడి ఒక ఫోన్ను చూపించాడు. అది చూసిన వెంటనే ప్రపంచం మారిపోయిందని ఎవరికీ అర్థం కాలేదు. కానీ కొద్ది నెలల్లోనే స్పష్టమైంది. ఐఫోన్లో బటన్స్ లేవు, టచ్ స్క్రీన్ మాత్రమే ఉంది. ఫోన్లో యాప్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ అనుభవం కొత్తగా ఉంది. ఫోన్ వాడటం ఒక కొత్త అనుభవంగా మారింది. నోకియా ఇక్కడే తడబడింది. నోకియా మొబైల్స్ అప్పటికి చాలా బలంగా ఉన్నాయి, కానీ అవి అవుట్డేటెడ్ అయిపోయాయి. ఓన్లీ కాల్స్ అండ్ మెసేజ్ ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. నోకియాలో పనిచేసే ఇంజనీర్స్ ఇది చాలా పెద్ద మార్పు అని అర్థం చేసుకున్నారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం ఇది ఖరీదైన ఫోన్, అందరికీ ఉపయోగపడదు, మార్కెట్లో నిలబడదు అని భావించింది. ఇక్కడే నోకియా అసలు ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. ఐఫోన్ అమ్మకాలు నెమ్మదిగా పెరిగాయి. ప్రజల ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫోన్ అంటే కేవలం కాల్ చేసే వస్తువు కాదు అనే భావన బలంగా పాతుకుపోయింది. ఐఫోన్ తర్వాత నోకియాకు మరో పెద్ద షాక్, అదే ఆండ్రాయిడ్ వచ్చినప్పుడు నోకియా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇది ఓపెన్ సిస్టమ్, క్వాలిటీ ఉండదు, ఇన్ని కంపెనీలు వాడితే గందరగోళం అవుతుంది అని నోకియా భావించింది. కానీ అదే ఆండ్రాయిడ్ను శాంసంగ్, హెచ్టీసీ లాంటి కంపెనీలు అవకాశంగా మార్చుకున్నాయి. ఆండ్రాయిడ్ వల్ల వాళ్ళ ఫోన్లు త్వరగా తయారు చేయగలిగారు, యాప్స్ పెరిగాయి, వినియోగదారులకు ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి. అదే సమయంలో నోకియా ఇంకా సింబయన్ అనే పాత సాఫ్ట్వేర్తోనే పోరాడుతుంది. సింబయన్ టచ్ స్క్రీన్కు సరిగా పనిచేయదు, యాప్స్ డెవలప్ చేయడం కష్టం. ఇవన్నీ నోకియాకు తెలుసు, కానీ మార్పు చేయడానికి ధైర్యం చేయలేదు.
ఆండ్రాయిడ్ను అంగీకరిస్తే అప్పటి వరకు చేసిన పెట్టుబడులు వృధా అవుతాయని భయం ఉంది. కానీ ఆ భయమే నోకియాను వెనక్కి లాగింది. శాంసంగ్ లాంటి కంపెనీలు ముందుకు దూసుకుపోతుంటే నోకియా మాత్రం మనదే సరైన దారి అనే ఆలోచనలో ఉండిపోయింది. ఇక్కడే మార్కెట్ నోకియా చేతిలో నుండి జారిపోవడం మొదలైంది. ఆండ్రాయిడ్ మాత్రం ముందుకు దూసుకుపోతుంది. ఐఫోన్ ప్రజల మనసులను మార్చేసింది. ఈ రెండింటి మధ్య నోకియా పూర్తిగా ఇరుక్కపోయింది. సింబయాన్ అనేది పనిచేయడం లేదు. కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. మార్కెట్ మాత్రం వేచి చూడదు. ఇలాంటి పరిస్థితులలో నోకియా ముందు ఒకే ప్రశ్న నిలబడింది, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడే నోకియాకి కొత్త సీఈఓగా స్టీఫెన్ ఎలప్ వచ్చాడు. అతను వచ్చాక నోకియా లోపల ఒక పెద్ద మార్పు మొదలైంది. అతను స్పష్టంగా చెప్పాడు, మన కంపెనీ ఒక మండుతున్న ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. ఇక్కడ నిలబడితే కాలిపోతాం. ఆ మాటలు నిజమే. కానీ సమస్య ఏంటంటే ఆ మంటల నుంచి బయటికి రావడానికి ఎలాంటి దారి ఎంచుకోవాలన్నది. అప్పుడే మైక్రోసాఫ్ట్తో చేతులు కలపడం ఒక పరిష్కారంగా కనిపించింది. మైక్రోసాఫ్ట్తో కలిస్తే ఆండ్రాయిడ్ ఐఫోన్లకు పోటీ ఇవ్వగలమని అనుకుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద విషయం మిస్ అయ్యారు. విండోస్ ఫోన్లో యాప్స్ లేవు. డెవలపర్స్ ఆసక్తి చూపడం లేదు. వినియోగదారులకు కూడా ఆ ప్లాట్ఫామ్ అంగీకరించలేదు. నోకియా హార్డ్వేర్ ఎంత బాగున్నా సాఫ్ట్వేర్ లేకపోతే అది పనిచేయదు. ఈ నిర్ణయం నోకియాకు ఒక ఆశలా కనిపించింది. వాస్తవానికి అది చివరి ప్రయత్నం మాత్రమే. అలా విండోస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మొదట కొంత ఆసక్తి కనిపించింది. కెమెరా బాగుంది, డిజైన్ బాగుందని కొంతమంది మెచ్చుకున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే సమస్యలు బయటపడ్డాయి. అందులో యాప్స్ లేవు. ఉన్న యాప్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కొత్త ఫీచర్స్ ఆలస్యంగా వస్తున్నాయి. వినియోగదారులు మళ్ళీ ఐఫోన్, ఆండ్రాయిడ్స్ వైపు వెళ్ళిపోయారు. అదే సమయంలో నోకియా అమ్మకాలు పడిపోయాయి. ఒకప్పుడు లక్షల ఫోన్లు అమ్మిన కంపెనీ ఇప్పుడు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. లాభాలు నష్టాలుగా మారిపోయాయి. ఫ్యాక్టరీలు మూసివేయాల్సి వచ్చింది. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. చివరికి నోకియా తన మొబైల్ బిజినెస్ను అమ్మాల్సి వచ్చింది. ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన కంపెనీ ఇప్పుడు తన ప్రధాన బిజినెస్ను వదిలేయాల్సిన పరిస్థితి. ఇది ఒక రోజులో పడిపోయిన కథ కాదు, సంవత్సరాల పాటు జరిగిన చిన్న చిన్న తప్పుల ఫలితం. నోకియా ఒక చెడ్డ కంపెనీ కాదు, అలా అని టెక్నాలజీ తెలియని కంపెనీ కూడా కాదు. కానీ టైం ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందో నోకియా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఫోన్ యూసేజ్ మారిపోయింది. కస్టమర్స్ నీడ్స్ పెరిగాయి. సాఫ్ట్వేర్ ఇంపార్టెన్స్ ఒక్కసారిగా పెరిగింది. అయినా నోకియా ఇంకా టైం ఉంది అనే మైండ్ సెట్తో చాలా కీ డిసిజన్స్ని డీలే చేసింది. ఆ డీలే మొదట కనిపించలేదు, కానీ ఓవర్ ద ఇయర్స్ అది పెద్ద డౌన్ఫాల్గా మారిపోయింది. ఈ స్టోరీ మనకు ఒక క్లియర్ లెసన్ చెబుతుంది. ఏ ఫీల్డ్లో అయినా చేంజ్ని రైట్ టైంలో యాక్సెప్ట్ చేసి అడాప్ట్ అవ్వకపోతే ఎంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నా మార్కెట్లో స్లోగా వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.